ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ అన్నోజీగూడలో రాజీవ్ గృహకల్పలో జరిగింది. పెళ్లికి నిరాకరించిందని గత నెల 11న రమణికి ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు ప్రియుడు. ఈ కేసులో మనోహర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ అన్నోజీగూడలో రాజీవ్ గృహకల్పలో జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, గత నెల 11వ తేదీన మనోహర్ ఆ ప్రియురాలు ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా ఆమెకు ఇంజెక్షన్ చేయడం జరిగింది. అయితే ఆ పెళ్లికి నిరాకరించినందుకు తన ప్రియురాలైన రమణి పైన ఆమెకు బలవంతంగా ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ అన్నోజీగూడలో రాజీవ్ గృహకల్పలో జరిగింది. పెళ్లికి నిరాకరించిందని గత నెల 11న రమణికి ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు ప్రియుడు. ఈ కేసులో మనోహర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. మనోహర్ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనితో పెళ్లికి నిరాకరించింది రమణి. అయితే తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఆమె ఇంట్లోకి చొరబడిన మనోహర్ బలవంతంగా ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ చేశాడు. గత నెల 11వ తేదీన మేడిపల్లిలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎయిడ్స్ తో ఉన్న ప్రియుడు ఆమె ప్రియురాలైన రమణికి సంబంధించి ఆమె బలవంతంగా ఎయిడ్స్ తో కూడిన ఇంజెక్షన్ బలవంతంగా ఎక్కించ జరిగింది. అయితే ఎయిడ్స్ ఉన్న మనోహర్ కి ఏదైతే తనను వివాహం చేసుకునేందుకు ప్రియురాలైన రమణి నిరాకరించింది, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోకపోవడంతో ఆమె కూడా ఎయిడ్స్ వస్తే తనను పెళ్లి చేసుకుంటున్న భావంతో ఎయిడ్స్ తో కూడిన ఇంజెక్షన్ ను ఆమెకు బలవంతంగా ఎక్కించ జరిగింది. ఆ తర్వాత ఆ మేరకు రమణి పోలీసులో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మనోహర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ వెంపర్ ప్రస్తుతానికి జైల్లో ఉంది. అయితే గత నెల నుంచి కూడా తీవ్ర మనస్తాపానికి గురైన రమణి ఈ రోజు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుంది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి ఆమె ఉరివేసుకున్న చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టుగా అటు వైద్యం చేస్తున్నారు. అయితే సినిమా పక్కీలో జరిగిన ఈ సంఘటన సంబంధించి అటు పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అటు మనోహర్ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మనోహర్ మాత్రం ఒక క్రూరమైన బుద్ధితోటి తన ప్రియురాలకి తనకున్న ఎయిడ్స్ తన ప్రియురాలకి కనుక వచ్చినట్లయితే ఆమె నన్నే పెళ్లి చేసుకున్న భావంతో ఆమెకు బలవంతంగా ఇంజెక్షన్ జరిగింది. అప్పటికే మనోహర్ తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉన్నది. ఆ తర్వాత వీళ్ళకు కూడా మనోహర్ కూడా ఎయిడ్స్ రావడం జరిగింది. దీంతో ఈ నేపథ్యంలోనే రమణిని పెళ్లికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే రమణిని పెళ్లి చేసుకున్న భావంతో బలవంతంగా ఆమె కూడా ఎయిడ్స్ తో ఉన్న ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన నెల్లూరు నుంచి తీవ్ర మనస్తాపానికి గురై అటు తీవ్రంగా మనస్తాపానికి గురైన రమణి ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సంఘటన సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఫర్దర్ గా విచారణ ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో జరిగింది. పెళ్లికి నిరాకరించిందని గత నెల 11న రమణికి ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు ప్రియుడు. ఈ కేసులో మనోహర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. మనోహర్ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనితో పెళ్లికి నిరాకరించింది రమణి. అయితే తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఆమె ఇంట్లోకి చొరబడిన మనోహర్ బలవంతంగా ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ చేశాడు.